హాయ్ అండి. ఈరోజు నేను గూడూరులో ఆర్టీఓ ఆఫీస్కి అయితే వచ్చున్నాను. ప్లస్ వచ్చి లాస్ట్ మంత్ వచ్చి ఎల్ఎల్ఆర్కి అప్లై చేశానండి. ఈరోజు వచ్చి టెస్ట్ డ్రైవింగ్కి రమ్మన్నారు. సో అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, దాని లోపల ఇంకా ఏముంది మొత్తం మీకు చూపిస్తాను. వీడియోని ఫుల్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో మాకు వచ్చి గూడూరు కింద వస్తుందండి ఆర్టీఓ ఆఫీసు. ప్రస్తుతం నేను గూడూరు టౌన్లో అయితే ఉన్నాను, సెంటర్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఆర్టీఓ ఆఫీస్కి ఎలా వెళ్ళాలి, తర్వాత టెస్ట్ డ్రైవింగ్ గ్రౌండ్కి వచ్చి వేరే చోట ఉంటుంది అనమాట. సో అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. సో ఇప్పుడైతే నేను వచ్చి గూడూరు టౌన్లో నుంచి హైవేకి అయితే వచ్చానండి. సో ఇది వచ్చి హైవే వచ్చి నెల్లూరు టు చెన్నై అనమాట. హైవే చూడండి, బైపాస్ రోడ్డు. సో ఇక్కడ నుంచి అక్కడ లారీ కనిపిస్తుంది కదండి, అక్కడ నుంచి అది గూడూరు నుంచి వచ్చేదనమాట. సో దాని నుంచి ఇట్లా నేరుగా ఆపోజిట్లోనే ఒక చిన్న సందు ఉంటుందండి. ఇదో లారీ వెళ్తుంది కదా, సో అట్లా ఉంటుంది అనమాట. ఈ ట్రాక్టర్లు వస్తున్నాయి కదా, అట్లా లోపలికి వెళ్ళాలి. ఒకటే స్ట్రైట్గా వెళ్ళాలండి. సో నేను మీకు చూపిస్తాను. ఆర్టీఓ ఆఫీస్ కూడా స్టార్టింగ్లోనే వస్తుంది. సో అన్నీ మీకు చూపిస్తాను చూడండి. బైపాస్ నుంచి కొంచెం దూరంగా రాగానే లెఫ్ట్ సైడ్లో ఆఫీస్ అయితే ఉంటుంది. సో దాన్ని దాటుకున్నాక ఒక 3 కిలోమీటర్ల లోపలికి అయితే రావాలండి. సో ప్రస్తుతానికి నేనైతే స్కూటీలో అయితే వెళ్తూ ఉన్నాను. ఒకటే రోడ్డు స్ట్రైట్గా ఎక్కడ కట్ అవ్వకుండా రావాలన్నమాట. సో మొత్తానికి నేనైతే ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు టెస్ట్ డ్రైవింగ్ గ్రౌండ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆఫీసర్ అయితే ఇంకా రానట్టుకున్నాడు అనమాట. సో ఇక్కడ రూల్స్ ఏంటి, కార్కు బైకు ఏ విధంగా డ్రైవ్ చేయాలి, రూల్స్ ఏంటి, అవన్నీ నేను వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఇదేనండి టెస్ట్ డ్రైవింగ్ చేసే గ్రౌండ్. డ్రైవింగ్ టెస్ట్ అనమాట, అన్నిటికీ చేస్తారండి ఇక్కడ. సో ఇదే అనమాట. సో ఇది వచ్చి బోర్డు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ TLFC టెస్టింగ్ సెంటర్ అనమాట. ఆర్టీఓ ఆఫీస్ గూడూరు అని ఉంది. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, లోపల చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో. సో ఇదనమాట మెయిన్ గేటు, ఇదంతా లోపలికి ఎంట్రన్స్. సో గ్రౌండ్ చూడండి ఏ విధంగా ఉందో. సో ఇది వచ్చేసి గూడూరు ఆఫీసర్ అనమాట, ఆఫీసర్ రూమ్ ఇది. చూడండి చిన్న రూమ్ అనమాట. గూడూరు నుంచి 3 కిలోమీటర్ల లోపల ఉన్నది. వీడియో చూడండి, చాలా చిన్నదనమాట. అంతా గ్రౌండ్ చూడండి ఎంత ఉందో. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఈ టెస్ట్ డ్రైవింగ్ అనేసి 7 ఎకరాలు ఇచ్చారంట. సో ఇదంతా గ్రౌండ్ చూడండి ఎక్కడ దాకా ఉందో. అక్కడ చివరి దాకా మొత్తం 7 ఎకరాలు ఇచ్చారంట గవర్నమెంట్ వాళ్ళు. ఇన్స్పెక్టర్ అయితే ఇంకా రాలేదు. మేమైతే బైకులన్నీ వరుసగా పార్కింగ్ చేసుకుని ఉన్నాము. అక్కడ వాళ్ళు అయితే అపాయింట్మెంట్ ఈ రోజు అయితే ఎవరికైతే ఉందో వాళ్ళంతా బైక్లో పార్క్ చేసేస్తున్నారు. సో నేనైతే స్కూటీలో అయితే వచ్చాను. స్కూటీ తీసుకొని రాకూడదంట. సో బైకే తీసుకొని రావాలంట. హెల్మెట్ కంపల్సరీగా ఉండాలి. స్కూటీ వచ్చేసి ఓన్లీ లేడీస్కి మాత్రమేను. సో ఇంకా ఆటోలు, కార్లు అన్నీ రెడీగా ఉన్నాయి. ఓన్ కార్ ఉంటే తీసుకొని రావచ్చు, లేదంటే ఇక్కడ ఒక కార్ అయితే అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళకి ఒక 200, 300 ఇస్తే మనకి టెస్ట్ డ్రైవింగ్కి కార్ అయితే ఇస్తారు. మనం ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. సో ముందుగా మనం ఏజెంట్ ద్వారా మాట్లాడుకొని వస్తే ఇంకా సింపుల్గా ఉంటుంది. సో ఓన్ కార్ కానీ ఉంటే ఇంకా మంచిదన్నమాట. సో ఆఫీసర్ అయితే రాలేదు. సో ఇదంతా గ్రౌండు. ఇక్కడ మనం వాళ్ళకి టెస్ట్ డ్రైవింగ్ చేసి చూపించాలి. ఇంకా రాలేదు. ఇక్కడ చూడండి లారీలు, ఆటోలు, టాటా ఏస్, మ్యాజిక్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే టైము 11 అయిందైతే. వాళ్ళైతే 11:30కి వస్తారంట. ఇంకొక పావు గంటలో అయితే వస్తాడాయన. మేమైతే 10:30కే ఇక్కడికి వచ్చేసాము. చూడండి లారీలు, ఆటోలు అన్నీ ఉన్నాయి. అవి అయితే ఎఫ్సీకి అయితే వచ్చాయంట. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. ప్లస్ ఇది వచ్చి ఓన్లీ అపాయింట్మెంట్ మాత్రమేనండి, డైరెక్ట్గా వచ్చేదానికైతే లేదు. చూడండి ఇప్పుడే మాటల్లోనే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్లు అయితే వచ్చేస్తున్నారు కార్లో. అదిగో కార్ అయితే అదేను. ఇంకా
వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగం పడేదేను. ఎందుకంటే టెస్ట్ డ్రైవింగ్ ఏ విధంగా చేయాలి? ఆ రూల్స్ ఏంటి అనేసి అన్నీ నేను చెప్తాను. చూస్తూ ఉండండి. మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. నేనైతే పక్కన ఒక బైక్ అయితే మాట్లాడుకున్నాను ఇమ్మనేసి. సో, ఆ ఆఫీసర్ అయితే ముందుగా ఆటోల కాడికైతే ఎళ్ళాడు. బ్రేక్ ఇన్స్‌పెక్టర్ అయితే ముందుగా ఆటోలు దగ్గరికెళ్ళి ఆటోలన్నీ చెక్ చేస్తూ ఉన్నాడండి. సో, ఆయనకైతే ఇద్దరు అసిస్టెంట్‌లయితే ఉన్నారు. సో, వాళ్ళైతే మొత్తం పాయింట్ టు పాయింట్ అన్నీ చెక్ చేస్తున్నారనమాట. సో, ఎఫ్‌సి అంటే ఇంకా పెయింటింగు, టైర్లు, యాక్సిడెంట్లు ఏమి అవ్వకుండా బండి నీట్‌గా ఉండాలి తోలడానికి కండిషన్‌లన్నీ. అట్లాగే టాటా ఏస్ మ్యాజిక్‌లు కూడా ఉన్నాయి ఇక్కడ. సో, చూసినోడైతే సైన్ చేసేసి పంపించేస్తున్నాడు. పెద్దగా టైం అయితే పట్టట్లేదు. అలాగే టాటా ఏస్ మ్యాజిక్‌లు కూడా ఉన్నాయి. లారీలున్నాయి. అలాగే కొత్తగా వచ్చిన బండ్లు అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా కూడా ఇక్కడికే రావాలండి. ఇక్కడికి వాళ్ళ దగ్గరకొచ్చి మనం చూపించాలి కొత్త బండిని. సో, అట్లా కూడా ఒక బైక్ అయితే వచ్చింది కొత్త బండి. అట్లాగే లారీలు కూడా ఉన్నాయి చూడండి. సో, వాటిని కూడా ఇంకా చానా టైం తీసుకొని క్లియర్‌గా అయితే చెకింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. సో, ఇంజిన్ నంబరు, బండి చేస్ నంబరు, పెయింటింగు, టైర్లు అన్నీ క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ అన్నీ చెక్ చేస్తున్నారనమాట. సో, బండి అదేనా కాదా స్టార్టింగ్ చేసి మొత్తం చూస్తూ ఉన్నారు ఒక్కొక్కటి. సో, ఇక్కడైతే ప్రస్తుతానికి 3 లారీలైతే ఉన్నాయి. సో, వాటిని కూడా చూసేశారు. చూసినోటన్నీ ఒక్కొక్కటి ఇంకా పంపించేస్తున్నారనమాట. సో, వాళ్ళకి ఓకే అయినట్టు ఫోన్‌లో మెసేజ్ అయితే వస్తదంట. అలాగా అన్నీ ఎళ్ళిపోతూ ఉన్నాయి. సో, ఇప్పుడొచ్చి టెస్ట్ డ్రైవింగ్‌కొచ్చినోళ్ళు ఇంకా తోలి చూపించాలి. సో, మమ్మల్ని అందరినైతే రెడీగా ఉండమన్నారు. ఒకరినొకరిని పిలుస్తారంట. సో, ఇక్కడైతే ఆఫీసర్‌లు కూర్చొని చూస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నారనమాట. పిలిచినోళ్ళు మాత్రమే వెళ్తూ ఉన్నారు. సో, ముందుగా బైక్ గాని మనం చూసుకుంటే ఖచ్చితంగా బైక్ అయితే ఉండాలండి. బైక్‌కి హెల్మెట్ అయితే మనం ఖచ్చితంగా అయితే తెచ్చుకోవాలి. హెల్మెట్ గాని లేకుంటే క్యాన్సిల్ అయితే చేసేస్తున్నారు. అట్లాగే బైక్ తోలేటప్పుడు మనం హారను అదే రైట్‌లో ఎళ్ళేటప్పుడు అయితే ఇండికేటరు అయన్నీ వేసుకోవాలి. ఇండికేటర్ వేయలేదని ఒకతనైతే క్యాన్సిల్ అయితే చేశాడు. సో, స్కూటీ అయితే ఓకే చేయట్లేదండి. నేనైతే స్కూటీ అయితే తెచ్చుకున్నాను. వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు. లేడీస్‌కైతే స్కూటీ అంట. మగోళ్ళకైతే బైక్ ఉండాలన్నారు. ఇంకా కారు విషయానికొస్తే వాళ్ళైతే పక్కన అయితే కూర్చోవట్లేదు. కారు మనల్ని తోలి చూపియమంటున్నారు. ఇంక స్టార్ట్ చేసుకొని సీట్ బెల్ట్ అయితే వేసుకోవాలి. మనం టర్నింగ్ చేసేటప్పుడు ఇండికేటర్ అయితే వేసుకోవాలనమాట. సో, గ్రౌండ్ అయితే చాలా ప్లెయిన్‌గా ఉందండి. అట్లా నేరుగెళ్ళి తోలి చూపించడమేను. సో, ఇదంతా కనిపిస్తుంది గదా! గ్రౌండు ఇదే అనమాట. సో, అట్లాగెళ్ళేసి ఇట్లాగొస్తూ ఉన్నారు. అంతేగాని ఇక్కడ ఎనిమిదేయడం అట్లాగా ఏమీ లేదు. ఆయన గూడా పక్కన ఏం కూర్చోవట్లేదనమాట. సో, మనల్ని వచ్చింది తోలైతే చూపించమంటున్నారు. చూడండి అక్కడ బైకు, కారైతే ఎళ్తూ ఉన్నాయి. అట్లా వచ్చి ఇట్లా రావడమేను. మనకొచ్చింది మనం నిదానంగా తోలి చూపిస్తే అయితే చాలు. సో, ఇంకా ముగ్గురైతే ఉన్నారు. వాళ్ళని గూడా ఎళ్ళిపోమన్నారనమాట. తోలైతే చూపించమన్నారు. ఇంకా వాళ్ళు గూడా ఎళ్తూ ఉన్నారు. సో, ఇంకా లైసెన్స్ విషయానికొస్తే మనం ఇక్కడ తోలు చూపించిన ఒక 4 అవర్స్‌లోనే మనకు ఫోన్‌లోకి ఒక ఓటీపీ మెసేజ్ అయితే వస్తది. సో, దాన్ని గాని మనం ఓకే గాని చేసుకుంటే మన వాట్సాప్‌కి మన లైసెన్స్‌ని ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే వాళ్ళు పంపిస్తారంట. సో, అంతేగాని మనకి ఆ కార్డు పోస్టులో రావడం, మనం గాని అక్కడికెళ్ళి తెచ్చుకోవడం గాని ఏమీ లేదంట. మొత్తం రూల్స్ అన్నీ మారిపోయాయి. ఓన్లీ పీడీఎఫ్ ఫార్మాట్‌లో మాత్రమే వస్తది. దాన్ని మనం డౌన్‌లోడ్ చేసుకొని ఒక జెరాక్స్ తీసుకోవడమేను. అంతే ఎటువంటి కార్డ్‌లు అలాంటివి ఏమీ రావంటండి. సో, నాకైతే లైసెన్స్ చేసుకోవడానికి 6000 అయితే అయింది. సో, మీకెంత అయిందో నాకు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. అట్లాగే ఈ గ్రౌండ్‌కి ఎవరన్నా వచ్చుంటే సో, మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. సో, అందరూ ప్రతి ఒక్కరు లైసెన్స్ అయితే చేయించుకోండి. చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది. సో, చూసారు కదా ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.